నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 16న నగరంలో శోభాయాత్ర సందర్భంగా శనివారం అంబాభవానీ ఆలయం నుంచి స్కూటర్ ర్యాలీ నిర్వహించిన ఛత్రపతి శివాజీ మరాఠా సేవా సంఘ్ ఐక్యవేదిక గౌరవ అధ్యక్షులు ఏ వెంకటేశ్వర్లు, బీజేపీ నాయకులు లక్ష్మీనారాయణ రెడ్డి, న్యాయవాది భారావి సురేష్ వర్మ, లక్ష్మణ్ రావు వారు సంయుక్తంగా మీడియాతో మాట్లాడుతూ ఈరోజు స్కూటర్ ర్యాలీ శోభాయాత్రలకు పురస్కరించుకొని శోభాయాత్ర ఆదివారం ఉదయం 7 గంటలకు అంబాభవానీ దేవస్థానం నుంచి ప్రారంభమవుతుందని, భవానీమాత ప్రసాదించిన ఖడ్గం శివాజీ మహారాజ్ చేతబూని విదేశీ దురాక్రమణదారులను సంహరించాలని, హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించారని చెప్పారు. 390 యుద్ధాలు చేసి ఓటమి ఎరగని హైందవ వీరుడిగా చరిత్రని పేర్కొన్నారని, ఈ శోభాయాత్రలో కడప నగర హిందూ ప్రజలు, హిందూ బంధువులు పాల్గొని జయప్రదం చేయాలని వారు అన్నారు. మూడు రోజుల ముందుగా అనగా 16వ తేదీ ఆదివారం కడప పట్టణంలో బ్రహ్మాండంగా, అద్వితీయంగా, అమోఘంగా తలపెట్టిన ఛత్రపతి శివాజీ జయంతి శోభాయాత్రకు ముందస్తుగా ఈ రోజున ఈ ఉదయం పూట కడప పట్టణంలోని ప్రజలందరికీ అవగాహన కల్పించే విధంగా రేపు జరిగే మహాశోభయాత్రకు కడప పట్టణంలోని ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చేలాగున ఒక అవగాహన కార్యక్రమాన్ని, ఈ బైక్ ర్యాలీని ఇప్పుడు మేము ఈ సందర్భంగా ప్రారంభిస్తున్నాము. ఈ బైక్ ర్యాలీ కడప పట్టణంలో అన్ని పురవీధులు గుండా తిరుగుతూ అక్కడ ఉన్న ప్రజలందరికీ ఈ రేపు జరిగే శోభయాత్ర యొక్క విశిష్టత తెలియజేస్తూ, రేపు శోభయాత్రకు హిందూ బంధువులందరూ తరలి వచ్చేలాగున అవగాహన కల్పించే కార్యక్రమానికి ఇది నాందిగా, పునాదిగా ఉంటుందని మేమందరం భావిస్తూ, అందరి కడప పట్టణంలోని హిందూ బంధువులందరి సహకారంతో, అలాగనే మన మీడియా మిత్రుల సహకారంతో, అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తూ ముందలు కదులుతున్నామని తెలియజేస్తా ఉన్నాను. శాంతియుతంగా పోలీసు వారి సహకారంతో, అందరి సహకారంతో కార్యక్రమాన్ని ప్రశాంతంగా, శాంతియుతంగా, విజయవంతం చేసుకునే విధంగా మనం చేసుకుంటున్నాం. జై శ్రీరామ్. 19వ తేదీ యాక్చువల్గా ఆయన జయంతి ఉంది. ఛత్రపతి శివాజీ మనం తలుచుకోవాల్సిన వ్యక్తి. చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖింపబడినటువంటి చరిత్ర అయింది. అందరికీ తెలియాలి, ఆయన గురించి తెలియాలి, ఆయన వీరత్వం గురించి తెలియాలి. హైందవ చైతన్యాన్ని ఆయన ఎలా భారతదేశంలో ద్విగుణీకృతం చేశారో అందరికీ తెలియడం కోసం ఆయన జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం జరుగుతున్న శోభాయాత్ర అనేది, కానీ ఈసారి ఆదివారం వచ్చింది అనే ఉద్దేశంతో పెద్దలందరూ కలిసి ఈ సండేనే పెట్టారు. సో దయచేసి అందరూ కూడా శోభాయాత్రను జయప్రదం చేయడం కోసం రేపు, అంటే ఈరోజు జరుగుతున్న బైక్ ర్యాలీ, రేపు శోభాయాత్రకి నాందిగా ఒక బైక్ ర్యాలీ చేస్తున్నాము. సో రేపు దయచేసి అందరూ పిల్లా పాపలతో, పెద్దలతో, చిన్నపిల్లలతో, మహిళలతో ముఖ్యంగా అందరూ ఇంకొకసారి దయచేసి అందరూ ఈ జయప్రదం చేయాల్సిందిగా, పార్టిసిపేట్ చేసి పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ శోభాయాత్రకు సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులకి, పోలీసు వాళ్ళకి, మిగతా అందరికీ పేరు పేరున కొందరు మర్చిపోయి ఉండొచ్చు, వాళ్ళందరికీ కూడా ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, థ్యాంక్స్ చెప్పుకుంటూ జై శ్రీరామ్. ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతి 19వ తేదీ ఫిబ్రవరి ఉంది. అయితే రేపటి దినం 16వ తేదీ ఆదివారం కనుక ఈ శోభాయాత్ర, ఛత్రపతి శివాజీ శోభాయాత్ర కడప నగరంలో 16వ తేదీ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముందుగా ప్రజలకు అవగాహన కల్పించేందుకోసం ప్రిపరేషన్ అనేది ఈరోజు మొట్టమొదటిగా ఒక ప్రారంభం బైక్ ర్యాలీ, చాలా తక్కువ మందితో, ఒక 100 మంది 50 మందితో బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 100 మందితో ఈ బైక్ ర్యాలీ ఇప్పుడు ప్రారంభం చేస్తున్నాం. రేపటి శోభాయాత్రకు కడప నగరంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆత్మీయ హిందూ బంధువులు, కులాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతంగా అందరూ కూడా
ఈ యొక్క శివాజీ శోభాయాత్రలో పాల్గొనాలని, ఇటువంటి హిందూ ధర్మానికి సంబంధించి, సనాతన ధర్మానికి సంబంధించి, దేశ రక్షణకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇటువంటి కార్యక్రమాల్లో అందరూ కూడా హిందువులు ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా విరివిగా పాల్గొనాలి. రేపు జరగబోయేటువంటి కార్యక్రమంలో కుటుంబ సమేతంగా హిందూ కుటుంబాలందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని. ఎందుకంటే 18 లక్షల సంవత్సరాల క్రితం శ్రీరామచంద్రమూర్తి ఏ విధంగా అయితే రామరాజ్యాన్ని చూపించాడో ప్రజలకు, తర్వాత హిందూ ధర్మం పతనావస్థలో ఉన్నటువంటి సందర్భంలో 16వ శతాబ్దంలో తుల్జాపూర్ గంగా భవానీ మాత ఇచ్చినటువంటి ఖడ్గం, ఆమె చేసినటువంటి ఆశీస్సులు, ఆదేశం అనుసరించుకొని హిందూ ధర్మాన్ని పునర్ప్రతిష్ఠించి మహారాష్ట్ర నుంచి ఈ విధంగా ఏదైతే భాగ్యనగరం, ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా, ఇటు కర్ణాటక వరకు ఏదైతే పోయారో 370 దాదాపు యుద్ధాలు చేస్తే ఒక్క దాంట్లో కూడా ఓటమి ఎరుగనేటువంటి యోధుడు. అటువంటి యోధునికి మనం జయంతి సందర్భంగా నిజమైన నివాళులు అర్పించాలి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. అందరూ పాల్గొనాలని, అలాగే పత్రికా విలేకరులకు, పోలీసు వారికి సహకరించేటువంటి అందరికి కూడా నమస్సుమాంజలు. ఛత్రపతి శివాజీ మహారాజ్